ఇప్పుడు మనం త్రికోణమితిలో అభ్యాసం 11.4 గురించి నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఒకటోది ఈ క్రింది వాటిని సూక్ష్మీకరించండి అన్నాడు. అందులో 1 + tan θ + secant θ ఆఫ్ 1 + cot θ - cosecant θ. చూడండి, ఇక్కడ మనకు tan θ, secant θ మరియు cot θ, cosecant θకు సంబంధించినటువంటి సూత్రాలు మనకు తెలుసు. అవి ఒకసారి రాసుకుందాం. ఇక్కడ tan θ = sin θ / cos θ కదా. నెక్స్ట్ secant θ అంటే 1/cos θ. నెక్స్ట్ cot θ cos θ /sin θ. నెక్స్ట్ cosecant θ = 1/sin θ. ఇవి మనకున్నటువంటి సూత్రాలు. వీటిని మనం ఇందులో ప్రతిక్షేపించి సూక్ష్మీకరిద్దాం. చూడండి, ఇక్కడ 1 + tan θకు బదులుగా నేను ఏం రాస్తున్నా, ఇక్కడ sin θ /cos θ. ఓకేనా, రైట్. ప్లస్కి ప్లస్. secant θ అంటే 1/cos θ, బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ మళ్ళీ 1 + cot θ అంటే cos θ /sin θ మైనస్ cosecant θ అంటే 1/sin θ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే cos θ ఉంది కాబట్టి మనం దీని కింద ఏం లేకపోతే 1 cos తీద్దాం. cos ఒక ఎక్కంలో cos θ ఎందులో పోతుంది, cos θలో పోతుంది. సో cos θ అని దీంతో గుణించాలి. cos θ ఒకటిలో cos θ ప్లస్ cos θ ఉంది, ఇక్కడ cos θ ఉంది కాబట్టి cos θ ఒకటిలో cos θ ఒకటిలో పోయింది కాబట్టి ఆ 1 × sin θ sin θ. ఏం లేదు, ఇక్కడ సేమ్ ఉన్నట్టయితే జస్ట్ పైది రాయడమే అంతే. ప్లస్ ఇది సేమ్ ఉంటే జస్ట్ పైది రాయడమే, ఇంకేం లేదు. క్లోజ్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బ్రాకెట్ ఉంది, దీన్ని కూడా బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. sin θ ఉంది కాబట్టి sin θ రాద్దాం. కింద ఏం లేకపోతే 1. సో 1 × sin θ. సో ఒకే ఎక్కంలో sin θ ఎందులో పోతుంది, sin θ ఎలా పోతుంది, 1 × sin θ sin θ కదా. ఆ sin θని మళ్ళీ దీంతో గుణించాలి. ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ sin θ. ఇప్పుడు మళ్ళీ sin θ, ఇక్కడ sin θ సేమ్ ఉంది కాబట్టి జస్ట్ పైది ఏముంటుంది రాయొచ్చు, మైనస్కు మైనస్. sin θ సేమ్ ఉంది కాబట్టి పైది ఏముంటుంది రాద్దాం. ఓకేనా. ఇప్పుడు రండి, ఇక్కడ cos θ + sin θ, sin θ + cos θ రెండు సేమ్ ఉన్నాయి. ఓకేనా. దీన్ని ఏ విధంగా రాసుకుందాం చూడండి, ఇక్కడ cos θ + sin θ ఇది మొత్తం బ్రాకెట్ పెట్టి +1గా రాద్దాం. దీన్ని కూడా sin θ + cos θ అన్న ఒకటే, cos θ + sin θ అన్న ఒకటే, ఎట్లా వచ్చినా ఒకటే. -1కి -1 ఇంతే కదా. sin θ + cos θ బదులు నేను cos θ + sin θ రాసుకున్నాను మనకు అనుకూలంగా. ఇక్కడ ఎట్లుందో ఇక్కడ అదే విధంగా ఉండాలని చెప్పి దాన్ని మార్చి రాసుకున్నాను, నో ప్రాబ్లం. -1కి -1. ఇక్కడ ఈ రెండింటిని కూడా గుణించాలి, ఎందుకంటే ఇది బ్రాకెట్లో ఉంది కాబట్టి. ఈ బ్రాకెట్ అంటే అర్థం ఏంటిది, ఈ రెండు కూడా గుణించుకోవాలి. సో ఈ రెండింటిని గుణించడం, కింద వాటిని కూడా హారాలను కూడా మనం గుణిద్దాం. cos θ × sin θ. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఈ cos θ + sin θ, ఇక్కడ cos θ + sin θ అని ఏమనుకుందామంటే ఏ అనుకుందాం. cos θ + sin θ = ఏదైనా ఒక విలువ ఏ అనుకుందాం. ఎందుకు అనుకుందామో చెప్తా ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది మొత్తం a + 1. ఓకే, ఇది a - 1. ఓకే, cos θ × sin θ. ఓకేనా. a + b × a - b సూత్రం ఏంటిది, ఇక్కడ a + b × a - b = a² - b². ఇదే కదా సూత్రం. సో ఇక్కడ అదే సూత్రాన్ని మనం ఇక్కడ రాద్దాం. సో దీన్ని స్క్వేర్ వేయాలి, మైనస్ పెట్టి 1ని కూడా స్క్వేర్ వేయాలి. సో a² - 1/cos θ × sin θ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్కడైతే a ఉందో, ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, a అంటే cos θ + sin θ అనుకున్నాం కదా. సో అదే విలువని ఇక్కడ మనం ప్రతిక్షేపిద్దాం అనమాట. ఓకే, cos θ + sin θ. ఏం లేదు, ఏ విలువని మళ్ళీ ప్రతిక్షేపించుకున్నాం. స్క్వేర్కి స్క్వేర్, -1/cos θ sin θ. ఇప్పుడు రండి, ఇక్కడ a + b హోల్² ఫామ్లో వచ్చింది. a + b హోల్² సూత్రం ఏంటిది, ఇక్కడ రాస్తున్నా చూడండి. a + b హోల్² = a² + 2ab + b². ఇదే కదా.
సో దాన్ని ఇప్పుడు మనం ఈ విధంగా మార్చుకుందాం. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. సో దీని స్క్వేర్ వేయాలి ప్లస్ దీని స్క్వేర్ వేయాలి ఇంటూ ఈ రెండింటిని గుణించాలి. సో అదే చేసిన కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా సైన్ థీటా ఓకే ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఇంకా మిగిలింది -1. ఇక్కడ కింద హారం ఏముంది కాస్ థీటా సైన్ థీటా. ఓకేనా రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వేసి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఉంది కదా, అది ఒక దగ్గర రాద్దాం ఫస్ట్. తర్వాత 2 సైన్ థీటా కాస్ థీటా ఇంకొక దగ్గర రాద్దాం. తర్వాత -1 లాస్ట్లో రాద్దాం. ఎందుకు మనకు అనుకూలంగా రాసుకుంటున్నాం అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా విలువ ఎంత 1, కాబట్టి రెండింటిని ఒక దగ్గర రాసుకున్నాం. 2 సైన్ థీటా కాస్ థీటా తర్వాత రాసుకున్నాం, లాస్ట్లో -1 రాసుకున్నాం. ఇంకా కింద ఉన్నటువంటిది కాస్ థీటా సైన్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా విలువ మనకు తెలుసు ఎంత 1. ఇది 2 సైన్ థీటా కాస్ థీటా, ఇది -1 బై కాస్ థీటా సైన్ థీటా. +1 -1 క్యాన్సల్. ఇంకా మిగిలింది ఏంటిది సైన్ థీటా కాస్ థీటా, ఇక్కడ కాస్ థీటా సైన్ థీటా. కాస్ థీటాకు కాస్ థీటా క్యాన్సల్, సైన్ థీటాకు సైన్ థీటా క్యాన్సల్. మిగిలింది ఎంత 2. దేర్ఫోర్ ఇక్కడ 1 + tan θ + secant θ ఆఫ్ 1 + cot θ - cosecant θ వాల్యూ ఎంత 2 అన్నమాట. ఓకేనా రైట్. ఒకటో దాంట్లో రెండవది sin θ + cos θ హోల్ స్క్వేర్ ప్లస్ sin θ - cos θ హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని మనం చూస్తే మనకు ఒక సూత్రం గుర్తొస్తుంది. ఏంటిది అది a + b హోల్ స్క్వేర్, ఇంకొకటి a - b హోల్ స్క్వేర్. ఈ రెండు సూత్రాలు కనుక మనం ఇక్కడ రాసుకుంటే దాని ప్రకారంగా దీన్ని మనం విడదీసి రాద్దాం. ఓకే ఇక్కడ చూద్దాం. a + b హోల్ స్క్వేర్ = a² + b² + 2ab. a - b హోల్ స్క్వేర్ = a² + b² - 2ab. ఓకేనా చూడండి a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్, ఈ రెండింటికి సంబంధించిన సూత్రాలు అక్కడ రాసుకోవడం జరిగింది. దీన్ని ఉపయోగించి మనం ఇక్కడ లెక్క చేద్దాం. ఓకేనా రైట్. సైన్ స్క్వేర్ థీటా దీని స్క్వేర్ వేస్తున్నా, తర్వాత దీని స్క్వేర్ వేస్తున్నా, 2ab అంటే 2 sin θ cos θ వచ్చిందా రైట్. ప్లస్ ఇది రాయాలి అంటే దీన్ని కూడా మనం ఏం చేయాలి సైన్ స్క్వేర్ థీటా దీని స్క్వేర్ వేయాలి, దీని స్క్వేర్ వేయాలి, ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 sin θ cos θ. ఓకేనా ఇది ఇక్కడ చేసింది ఏంటంటే దీన్ని a + b హోల్ స్క్వేర్ సూత్రంలో దీన్ని మనం మార్చడం జరిగింది, దీన్ని a - b సూత్రంలో రాసుకోవడం జరిగింది. ఓకే ఇప్పుడు మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి అన్నిటిని కూడా కూడేద్దాం. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 sin θ cos θ, తర్వాత సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 sin θ cos θ. చూడండి ఇక్కడ 2 sin θ cos θ ప్లస్లో ఉంది, ఇక్కడేమో -2 sin θ cos θ మైనస్లో ఉంది, రెండు క్యాన్సల్. ఓకే ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా విలువ ఎంత 1, ఇక్కడ దీని విలువ ఎంత +1, ఆన్సర్ ఎంత 2. ఇక్కడ రాద్దాం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా = 1. కాబట్టి ఎక్కడైతే సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఉందో దాని బదులుగా 1 పెట్టుకున్నాం. ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా = 1 కాబట్టి 1 పెట్టుకున్నాం. ఈ రెండింటిని కూడేస్తే 2 వచ్చింది. ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్. ఇప్పుడు ఫస్ట్ బిట్లో థర్డ్ వన్ సీకెంట్ స్క్వేర్ థీటా -1 ఆఫ్ కోసీకెంట్ స్క్వేర్ థీటా -1. సో వీటిని చూస్తే మనకు త్రికోణమితీయ సర్వ సమీకరణాలు గుర్తొస్తున్నాయి కదా. చూడండి ఇక్కడ సూత్రాలు రాస్తున్నా. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా = 1, ఇంకొకటి కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా = 1. ఈ రెండు సూత్రాలు మనకు గుర్తొస్తున్నాయి. సో దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటా -1 ఏ విధంగా రాసుకోవాలంటే చూడండి ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటాకు సీకెంట్ స్క్వేర్ థీటా రాద్దాం. ఇక్కడున్న +1 ఇక్కడ తీసుకొస్తే -1, ఇక్కడున్న -tan స్క్వేర్ థీటాని అక్కడ తీసుకెళ్తే +tan స్క్వేర్ థీటా.
ఎక్కడైతే సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఉందో అక్కడ మనం ఏం రాసుకోవచ్చు, టాన్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా కోసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఉంది కదా, దీని సూత్రం ఏంటిది, కోసీకెంట్ స్క్వేర్ టీటా ప్లస్ 1 ఇటు వస్తే -1, ఓకే, ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ స్క్వేర్ టీటా అటు వెళ్తే ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. సో ఎక్కడైతే కోసీకెంట్ స్క్వేర్ టీటా -1 ఉందో అక్కడ మనం ఏం రాయొచ్చు, కాట్ స్క్వేర్ టీటా రాయొచ్చు. ఇప్పుడు రాద్దాం. ఈ సూత్రం, ఈ సూత్రం, ఈ రెండు సూత్రాలు మనం ఉపయోగిద్దాం. ఓకే. సీకెంట్ స్క్వేర్ టీటా -1 ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ టీటా. కోసీకెంట్ స్క్వేర్ టీటా -1 ఈక్వల్స్ టు కాట్ స్క్వేర్ టీటా. మళ్ళీ ఇక్కడ మనకు కాట్ స్క్వేర్ టీటా అంటే ఇంకొక సూత్రం గుర్తొస్తుంది, 1/tan స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. సో కాట్ అనేటువంటిది ట్యాన్ యొక్క గుణకార విలోమం. ఈ రెండు పరస్పరం గుణకార విలోమాలు కదా. సో దీన్ని మనం రాసేద్దాం. ఓకే, కాట్ స్క్వేర్ టీటా అంటే 1/tan స్క్వేర్ టీటా. ఈ స్టెప్ మీకు అర్థమైపోయి ఉండొచ్చు. లవము హారం సమానంగా ఉంది కాబట్టి క్యాన్సల్ అయిపోతే మిగిలేది ఎంత, 1. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ రెండవది, కోసికెంట్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 - కాస్ టీటా బై 1 + కాస్ టీటా అని చెప్పి నిరూపించమని అంటున్నాడు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అని చూపించాలి. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని చెప్పి నిరూపించాలి. దానికోసం మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఏంటిది ఎల్హెచ్ఎస్, కోసికెంట్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ కదా. కోసికెంట్ యొక్క గుణకార విలోమం ఏంటిది, 1/sin టీటా మైనస్ కాట్ టీటా యొక్క గుణకార విలోమం ఏంటిది, 1/tan టీటా. కానీ మనకి ఇక్కడ ఇది తీసుకుందాం, కాస్ టీటా బై సైన్ టీటా తీసుకుందాం. ఎందుకు కాస్ టీటా బై సైన్ టీటా తీసుకుంటున్నాం, tan టీటా ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఆన్సర్లో ఒక్కసారి గమనించినట్టయితే మనకు కాస్ టీటానే కనబడుతుంది, tan టీటా కనబడతలేదు కాబట్టి. సో మనకు కాస్ టీటా బై సైన్ టీటా తీసుకుంటే బెటర్. కాబట్టి మనకు అనుకూలంగా మనం ఎటువంటి విలువలు తీసుకోవాలనేటువంటిది మనం ఆన్సర్ని చూసి తీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు కింద సైన్ టీటా, కింద సైన్ టీటా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, కాసా తీయచ్చు. ఇప్పుడు సైన్ టీటా సేమ్ ఉంది కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం, పైన ఏముంటుందో రాసుకోవచ్చు. సజాతీయ భిన్నాలు కాబట్టి పైన ఏముంటుందో రాసేయచ్చు, 1 - కాస్ టీటా. ఓకేనా, రైట్. ఈ మొత్తానికి ఏంది, ఇది స్క్వేర్, ఇది హోల్ బ్రాకెట్, మొత్తానికి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ మొత్తానికి మనం కాసా తీసుకొని ఆ తర్వాత స్క్వేర్ పెట్టుకున్నాం. ఇప్పుడు రండి, 1 - కాస్ టీటాకు స్క్వేర్ వస్తుంది, సైన్ టీటాకు కూడా స్క్వేర్ వస్తుంది. ఏ విధంగా, ఈ విధంగా కింద సైన్ టీటాకు కూడా స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ ఇంతకుముందు చెప్పిన స్క్వేర్ అనేది చరరాశికి రాదు, దాని ముందుకు సైన్ విలువకు, కాస్ విలువకు, ట్యాన్ విలువకు వీటికి మాత్రమే వస్తుంది అనమాట. ఓకే, సైన్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ టీటా కదా. చూడండి ఆన్సర్లో మనకు కాస్ మాత్రమే రావాలి, హారంలో కూడా కాసే ఉంది. సో సైన్ స్క్వేర్ టీటాని కూడా మనం కాస్లోకి మార్చుకోవాలి. కాస్లోకి మార్చుకోవాలంటే సూత్రం ముందు ఏమైనా ఉంది, చూడండి ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూద్దాం, సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ టీటాని అటువైపు పంపించేద్దాం, 1 - కాస్ స్క్వేర్ టీటా. సో వచ్చేసింది చూడండి, ఇక్కడ సైన్ టీటాని మొత్తం తీసేసి ఇక్కడ ఆన్సర్లో కాస్ ఉంది కాబట్టి హారంలో దీన్ని మనం కాస్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం అంతే. సో దీని బదులు మనం ఏం చేయాలి, 1 - కాస్ స్క్వేర్ టీటాగా రాసుకోవాలి. సో దీని గురించి కూడా మనం ఆలోచిద్దాం, 1 - కాస్ టీటా హోల్ స్క్వేర్ బై దీని బదులు మనం ఏం రాసుకుంటున్నాం, 1 - కాస్ స్క్వేర్ టీటా. ఇప్పుడు దాదాపుగా మనకి ఇక్కడ కాస్ వచ్చింది, ఇక్కడ కూడా కాసే వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇంకేం గమనించాలంటే ఇక్కడ 1 + కాస్ టీటా ఉంది, ఇక్కడ 1 - కాస్ స్క్వేర్ టీటా ఉంది. సో దీన్ని 1 + కాస్ టీటాగా మార్చుకోవడానికి వీలుందా, ఎట్లా చూద్దాం. ఇక్కడ దీన్ని స్క్వేర్, ఒకటిని స్క్వేర్ వేస్తే ఒకటే, a² - b². సూత్రం a² - b² ఈజ్ ఈక్వల్ టు a + b ఇంటూ a - b, అదే కదా, రైట్. ఇక్కడ a - b హోల్ స్క్వేర్ అన్నాడు, a - b హోల్ స్క్వేర్ అంటే సూత్రం రాసుకుందాం, a - b ఇంటూ a + b. ఈ విధంగా సారీ, a - b ఇంటూ a - b 2 టైమ్స్ వచ్చింది కాబట్టి a - b హోల్ స్క్వేర్. సో ఈ విధంగా మనం వీటిని మార్చుకుందాం, 1 - కాస్ టీటా ఇంటూ 1 - కాస్ టీటా 2 టైమ్స్ రాసుకున్నాం కాబట్టి 1 - కాస్ టీటా హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ a² - b² కాబట్టి a + b ఆఫ్ a - b, 1 - కాస్ టీటా
1 ప్లస్ కాస్ థీటాగా రాసుకుందాం. చూడండి ఇక్కడ ఇది 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా క్యాన్సిల్. మిగిలింది ఏంటిది 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. ఇదేంటిది ఇది ఆర్హెచ్ఎస్, ఇది కదా మనం అడిగింది. సో 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. థర్డ్ వన్ చూద్దాం. అండర్ రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ దట్ ఈక్వల్స్ టు సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ అని చూపండి అన్నాడు. సో ఇంతకుముందులాగే మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. చూద్దాం ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే హారాన్ని అకరణీయం చేయాలి. హారాన్ని అకరణీయం చేయడం అంటే ఏంటిదంటే ఇక్కడ ఏం లేదు, ఇదే విలువని అక్కడ తీసుకోవాలి, కాకపోతే మైనస్ ఉంటే ప్లస్ రాయాలి, ప్లస్ ఉంటే మైనస్ రాయాలన్నమాట. ఓకే రైట్. ఇప్పుడు చేద్దాం. 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా 1 ప్లస్ సైన్ ఏ బై సేమ్ ఇదే విలువని మళ్ళీ మనం రాయాలన్నమాట. ఎందుకంటే ఏది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకు ఒకటితో ఏది గురించినా మళ్ళీ అదే విలువలో మార్పు అనేది లేదనమాట. ఓకే, ఈ విధంగా మనం అకరణీయం చేయాలి. ఇప్పుడు ఇది 1 ప్లస్ సైన్ ఏ, ఇది 1 ప్లస్ సైన్ ఏ, దీనికి రూట్ ఉంది, దీనికి రూట్ ఉంది. సో రూట్ పెట్టుకొని 1 ప్లస్ సైన్ ఏ పెట్టి స్క్వేర్ రాయొచ్చు కదా. ఓకేనా, 2 టైమ్స్ ఉంది కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ స్క్వేర్ పెడుతున్నాం. ఈ రెండింటికి రూట్ ఉంది కాబట్టి రూట్ కూడా పెట్టుకున్నాం. నెక్స్ట్ దీనికి రూట్ ఉంది, దీనికి రూట్ ఉంది, రూట్ పెట్టేసుకుందాం. 1 మైనస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ. సో ఇక్కడ రాద్దాం 1 మైనస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ, రెండింటికి రాసేసుకున్నాం. ఓకేనా రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సల్ కదా. జస్ట్ మనకు మిగిలింది ఏంటిది పైన 1 ప్లస్ సైన్ ఏ. ఇప్పుడు ఇది చూడండి, రూట్ పెట్టుకుందాం ఫస్ట్. 1 మైనస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ, మనకు ఒక సూత్రం గుర్తొస్తుంది. అదేంటిది అది ఏ మైనస్ బి ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే సూత్రం గుర్తొస్తుంది కదా. సో మనం ఇప్పుడు అదే రాయాలి. సో ఏ అంటే ఇది, బి అంటే ఇది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇది ఏ మైనస్ బి, ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా కాబట్టి దీని స్క్వేర్ వేస్తే అయిపోతుంది అనమాట. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఆ సూత్ర రూపంలో మనం మార్చుకోవడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ 1 ప్లస్ సైన్ ఏకి 1 ప్లస్ సైన్ ఏ అట్లే రాసేసుకొని 1 ఇక్కడ స్క్వేర్ పెట్టినాం కదా, పెట్టినా పెట్టకున్నా ఒకటే. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఏంటిది చూడండి, ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ అనుకున్నా పర్వాలేదు, టీటా అనుకున్నా పర్వాలేదు. ఓకే, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. త్రికోణమితీయ సర్వ సమీకరణాలు ఇంతకుముందు మనం రాసుకున్నాం కదా. రైట్. సో ఇక్కడ దీన్ని మనం కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, ఇక్కడ సైన్ స్క్వేర్ టీటాని అక్కడ పంపించేస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇక్కడ టీటా బదులు ఏ ఉంది కాబట్టి జస్ట్ దీన్ని మార్చుకోండి అవసరమైతే. కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఎక్కడైతే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉందో అక్కడ మనం ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ ఏగా రాసుకోవచ్చు. ఎందుకు దీన్ని మార్చుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ చూడాలన్నమాట. సీకెంట్ ట్యాన్, సీకెంట్లో కాస్ ఉంది, ట్యాన్లో కూడా కాస్ ఉంటుంది. ఎట్లా ట్యాన్ చెప్పండి, సైన్ బై కాస్. సీకెంట్ అంటే 1 బై కాస్. సో హారంలో రెండింటికి కాస్ ఉంది కాబట్టి మనకు హారంలో కాస్ వచ్చే విధంగా రాసుకోవాలన్నమాట. ఓకే, ఇదంతా ఒక గేమ్ ప్లాన్ లాగా మనం దీని ఆన్సర్ను చూసుకుంటూ ఇక్కడ ఏదైతే ప్రూవ్ చేయమంటుందో దీన్ని చూసుకుంటూ మనం లెక్క చేసుకుంటూ వెళ్ళాలి. ఏ సూత్రాలు ఉపయోగపడతాయో మనం అంచనా వేసుకొని ఆ సూత్రాలను వేస్తూ పోవాలన్నమాట. ఓకే, దీనికి రూట్ ఉంది. రైట్. ఇప్పుడు 1 ప్లస్ సైన్ ఏ బై ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనం మిగిలేది ఎంత, కాస్ ఏ. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి జస్ట్ కాస్ ఏ మిగిలింది. ఇప్పుడు చూద్దాం ఫైనల్ స్టెప్ 1 బై కాస్ ఏ ప్లస్కు ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ అంటే ఎంత చెప్పండి, సీకెంట్ ఏ. సైన్ ఏ బై కాస్ ఏ అంటే టాన్ ఏ. చూడండి ఇక్కడ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ వచ్చిందా. సో అదే మనకు వచ్చింది కూడా. సో ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయడం జరిగింది.
ఓకే, నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూద్దాం. నాలుగోది 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు tan స్క్వేర్ ఏ అని చెప్పి చూపించమంటున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇక్కడ మన స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలంటే ఆన్సర్ ఇక్కడ ఏమైతే ఉందో ఆర్హెచ్ఎస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మన స్ట్రాటజీని మార్చుకోవాలి. ఏ విధంగా కాట్ ఉంది, కాట్ని మనం ఏ విధంగా మార్చుకోవాలి, సైన్ బై కాస్ బై సైన్గా రాసుకుందామా, వద్దు. ట్యాన్ కూడా సైన్ బై కాస్గా మార్చుకుందామా, వద్దు. ఎందుకు, ఆల్రెడీ ట్యాన్ ఉంది కాబట్టి ట్యాన్ సరిపోతుంది మనకు. ఓకే, ఇది కూడా కాట్ ఉంది కాబట్టి కాస్ బై సైన్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని కూడా మనం ట్యాన్గా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందో 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏని ఏ విధంగా రాసుకోవచ్చు, దీని యొక్క గుణకార విలోమం 1 బై tan స్క్వేర్ ఏ. క్లియరా, -1కు -1. ఇప్పుడు చూద్దాం, దీన్ని మనం కాసా కట్టాలి, ఇది యాస్టీస్గా రాద్దాం అంతే. 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై దీన్ని ఏ విధంగా కాసా కడతాం, దీన్ని గుణించి ఇది మైనస్ ఉంటే మైనస్ పెడతాం, ప్లస్ ఉంటే ప్లస్ పెడతాం, ఇది రాసేస్తాం. tan స్క్వేర్ ఏ ఒకట్లా tan స్క్వేర్ ఏ ఉర్దూలో రాసినట్టు రాయాలి, ఇక్కడ నుంచి రాద్దాం. tan స్క్వేర్ ఏ ఒకట tan స్క్వేర్ ఏ మైనస్కు మైనస్ 1కి 1 బై tan స్క్వేర్ ఏ. ఓకే రైట్, 1 మైనస్ tan స్క్వేర్ ఏకి 1 మైనస్ tan స్క్వేర్ ఏ. ఓకే, ఇదేంటిది భాగాహారం గుర్తు కదా. ఎప్పుడైతే భాగాహారం గుర్తు పోయి ఇంటూ గుర్తు అయిందనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, కింద మనకు తలకిందులు అవుతుంది. ఇది భిన్నం కదా, భిన్నం కాస్త తలకిందులు అవుతుంది. ఎప్పుడు ఈ భాగాహారం గుర్తు తీసుకెళ్ళి మనం ఇంటూ గుర్తు పెట్టుకున్నప్పుడు ఇది తలకిందులు అవుతుందని చెప్పి ఇంతకుముందు మనం వీడియో చేసినప్పుడు కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు చేద్దాం. బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ. ఓకే రైట్, ఇప్పుడు చూడండి ఇది లవము ఇది హారం, రెండు సేమ్ ఉన్నాయి, రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. సో మిగిలింది ఏంటిది మనకు tan స్క్వేర్ ఏ. ఇది ఏంటిది, ఇది ఆర్హెచ్ఎస్. దేర్ఫోర్ మనకు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని చెప్పి ప్రూవ్ చేయడం కూడా జరిగింది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ 5th వన్ చూద్దాం. నెక్స్ట్ 5th వన్ 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఈక్వల్స్ టు tan థీటా ఇంటూ సైన్ థీటా అని చెప్పి చూపించమంటున్నాడు. సరే, ఇక్కడ మనం ఫస్ట్ ఇంతకుముందు చేసినట్టుగానే ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా, ఇది ఎల్హెచ్ఎస్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కాసాగ్ కనబడుతుంది కదా, ఫస్ట్ కాసాగ్ చేద్దాం. కాసాగ్ ఎంత వస్తుంది, కింద మనకు హారం కాస్ థీటా. ఇది సేమ్ ఉంది కాబట్టి పైన ఏముంటుంది రాయాలని చెప్తున్నాం. ఒక ఎక్కం ఉంది కదా, సో ఒక ఎక్కంలో ఎందులో పోతుంది, కాస్ థీటాలో పోతుంది. 1 ఇంటూ కాస్ థీటాలో పోయింది కాబట్టి ఆ కాస్ థీటాను దీంతో గుణించాలి. సింపుల్, ఏం లేదు. ఇక్కడ 1 ఉన్నట్టయితే ఇదే దీన్ని దీంతో గుణించాలి అంతే. ఓకే, కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే మీకు తెలుసు ఏంటిది, చూడండి ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. ఎందుకు అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి. ఓకే, త్రికోణమితీయ సర్వ సమీకరణం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది కదా, సో 1 పక్కకు కాస్ స్క్వేర్ థీటా తీసుకెళ్ళినట్టయితే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. మిగిలింది ఏంటిది, సైన్ స్క్వేర్ థీటా. ఇది సూత్రం. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా అనేటువంటిది సూత్రం. సో మనం దీన్ని మార్చుకుంటున్నాం బై కాస్ థీటా. సైన్ స్క్వేర్ థీటా అంటే ఏ విధంగా రాసుకోవచ్చు మనం, సైన్ థీటా ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్లస్ ఉంటేనేమో ఈ కాస్ థీటా దీని కిందికి పోతుంది, దాని కిందికి పోతుంది. గుర్తుపెట్టుకోండి, చాలామంది చేసే పొరపాటు ఏంటిదంటే ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, సపోజ్ ఈ విధంగా సైన్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా ఉందనుకోండి, ఈ కాస్ థీటా అనేది దీని కిందికి పోతుంది, దాని కిందికి పోతుంది. ఏ విధంగా, ఈ విధంగా. ఎప్పుడు దీనికి దాని కిందికి పోయేది ఎప్పుడు ప్లస్ ఉంటే లేదా మైనస్ ఉంటే. కానీ ఇక్కడ ఏముంది, ఇంటూ ఉంది, కేవలం దీనికన్నా కిందికి వెళ్తుంది లేదా దీని కిందికన్నా వెళ్తుంది అనమాట. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఇప్పుడు సైన్ థీటా బై కాస్ థీటా తీసుకుందాం. ఇంటూ వచ్చిందంటే దీని కిందికన్నా వస్తుంది హారం, లేదా దీని కిందికన్నా హారం వస్తుంది. సో సైన్ థీటా బై కాస్ థీటా నేను దీని కింద తీసుకున్నా, దీని లెక్క అయిపోయింది. నెక్స్ట్ మిగిలింది నీటిదిగా జస్ట్ సైన్ థీటా. సైన్ థీటా బై కాస్ థీటా అంటే టాన్ థీటా. సైన్ థీటాకు
sin θ. చూడండి ఇక్కడ ఆన్సర్ ఏముందో tan θ ఇంటూ sin θ వచ్చింది కదా RHS. therefore LHS is equal to RHS ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆరో లెక్క చూద్దాం. 6th వన్, secant A ఆఫ్ 1 మైనస్ sin A ఆఫ్ secant A ప్లస్ tan A సూక్ష్మీకరించండి అంటున్నాడు. చూద్దాం ఇక్కడ secant A 1 మైనస్ sin A దీని లోపల తీసుకెళ్దాం. secant A ఒకట్ల secant A మైనస్ secant A ఇంటూ sin A secant A sin A. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా secant A ప్లస్ tan A. ఇప్పుడు రాద్దాం. secant A ఉంది కదా, దీన్ని ఏం రాసుకోవచ్చు 1/cos A ఇంటూ sin A. ఎందుకు రాసుకుంటున్నా ఒకసారి చూడండి. ఇక్కడ tan A ఉంది, మరి దీన్ని కూడా tan A తీసుకురావాలంటే ఎట్లా వస్తుంది మనకు sin A/cos A చేసుకుంటే వస్తుంది. కాబట్టి secant Aని నేను 1/cos A రాసుకున్నా. ఇప్పుడు చూడండి sin A/cos A tan A వస్తుంది కదా, రైట్. secant A ప్లస్ tan A. ఇప్పుడు చూడండి secant A మైనస్ sin A ఒకట్ల sin A బై cos A. secant A ప్లస్ tan A. నెక్స్ట్ స్టెప్ secant A మైనస్ sin A బై cos A అంటే మీకు తెలుసు ఎంత tan A. ఇది కూడా secant A ప్లస్ tan A. ఇక్కడ మళ్ళీ ఇంకొక సూత్రం గుర్తొస్తుంది చూడండి మీకు. secant A మైనస్ tan A ఆఫ్ secant A ప్లస్ tan A. A మైనస్ B ఇంటూ A ప్లస్ B. A మైనస్ B ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. ఇదే కదా. సో ఇప్పుడు రాద్దాం secant స్క్వేర్ A మైనస్ tan స్క్వేర్ A. ఓకే, ఇప్పుడు ఇంకొక సూత్రం కూడా గుర్తొస్తుంది మీకు. ఏంది అది? secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ దట్ ఈక్వల్స్ టు ఎంత 1. ఇప్పుడు అదే కదా రాసుకోవాలి. secant స్క్వేర్ A మైనస్ tan స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. సో ఇక్కడ మనం దీన్ని సూక్ష్మీకరిస్తే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత 1. ఓకే, నెక్స్ట్ 7th వన్ చూద్దాం. 7వ లెక్క sin A ప్లస్ cosecant A హోల్ స్క్వేర్ ప్లస్ cos A ప్లస్ secant A హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 7 ప్లస్ tan స్క్వేర్ A ప్లస్ cot స్క్వేర్ A అని చెప్పి నిరూపించమని అంటున్నాడు. ఓకే, ఫస్ట్ LHS రాద్దాము. LHS ఏంటంటే sin A ప్లస్ cosecant A హోల్ స్క్వేర్ ప్లస్ cos A ప్లస్ secant A హోల్ స్క్వేర్. ఇక్కడ A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా, ఇక్కడ కూడా అదే A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా కనబడుతుంది. మరి A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిదో ఒక్కసారి ఇక్కడ రాద్దాం. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. ఇదే కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఆ రూపంలో తీసుకుపోవాలి. sin స్క్వేర్ A ప్లస్ cosecant స్క్వేర్ A ప్లస్ 2 sin A cosecant A. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా అంతే. cos స్క్వేర్ A ప్లస్ secant స్క్వేర్ A 2 cos A secant A వచ్చిందా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ sin స్క్వేర్ A cos స్క్వేర్ A రెండు ఒక దగ్గర తీసుకొచ్చి రాద్దాం, పక్కన రాద్దాం. అయిపోయిందా. నెక్స్ట్ cosecant స్క్వేర్ A 2 sin A cosecant A. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి. ఇక్కడ 2 sin A cosecant Aని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1/sin A కింద రాసుకోవచ్చు. ఎందుకంటే cosecant Aకు 1/sin A గుణకార విలోమం కదా, అందుకే దీనికి గుణకార విలోమం రాస్తున్నాం cosecant Aకి 1/sin A అని చెప్పేసి. ఈ sin A కొట్టు పోతే పంచాయితీ పోతుంది. నెక్స్ట్ ప్లస్ secant స్క్వేర్ A, తర్వాత 2 cos A secant A. secant Aని కూడా మనం ఏ విధంగా రాసుకోవచ్చు 1/cos A క్యాన్సల్. ఇక్కడ చూడండి sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A ఎంత 1. త్రికోణమితీయ సర్వసమీకరణాన్ని బట్టి sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A దాని విలువ ఎంత 1. ఇక్కడ cosecant స్క్వేర్ A ఉంది, మరి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఫస్ట్ ఇక్కడ చూడండి సూత్రం రాస్తున్నాం. cosecant స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ ఈక్వల్స్ టు 1 కదా. మనకి ఇక్కడ cosecant స్క్వేర్ θ విలువ ఎంత అన్నప్పుడు cosecant స్క్వేర్ θని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ cot స్క్వేర్ θగా రాసుకోవచ్చు.
అది ఇక్కడ రాద్దాం. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో కోసీకెంట్ స్క్వేర్ ఏకు బదులుగా 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాసుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే మనకు ఆర్హెచ్ఎస్లో కాట్ కనబడుతుంది కాబట్టి మన స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలంటే ఆర్హెచ్ఎస్లో ఏ వాల్యూస్ ఉన్నాయో దాని ప్రకారంగా మనం పోతుండాలన్నమాట. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ +2. ఇది కొట్టుడు పోయింది కాబట్టి మనకు ఒక జస్ట్ 2 మాత్రమే మిగిలింది. ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఏ, దీని కూడా ఒక సూత్రం ఉంది. ఏంటిది అది? సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు ఎంత? 1. సో సీకెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఈ మైనస్ tan స్క్వేర్ టీటా అక్కడ పోతే 1 ప్లస్ tan స్క్వేర్ టీటా అవుతుంది. అది ఇక్కడ రాద్దాం. 1 ప్లస్ tan స్క్వేర్ టీటా దేనికి బదులుగా రాసుకున్నాం మనం? దీనికి బదులుగా రాసుకున్నాం. ప్లస్ ఇక లాస్ట్ మిగిలింది ఏంటిది? జస్ట్ 2. ఇప్పుడు ఏం చేద్దామో చూద్దాం. 1 1 2 2 2 4 4 2 6, ఇక్కడ ఒకటి ఉంది 7. అయిపోయిందా? చూడండి, 1 1 2 2 2 4 4 1 5 5 2 7 7 రాసుకున్నాం. ఇక్కడ 7 వచ్చింది. ఇంకా రావాల్సింది ఏంది? tan స్క్వేర్ ఏ కాట్ స్క్వేర్ ఏ. చూద్దాం. కాట్ స్క్వేర్ ఏ వచ్చింది, tan స్క్వేర్ ఏ వచ్చింది. సో ఇక్కడ టీటా కాదు ఏ కాబట్టి మనం ఇక్కడ ఏ రాసుకోవాలి. సో tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఏంటిది? ఇది ఆర్హెచ్ఎస్. ఓకే, రైట్. 8వది 1 మైనస్ కాస్ టీటా ఆఫ్ 1 ప్లస్ కాస్ టీటా ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటాను సూక్ష్మీకరించండి అన్నాడు. సరే చూద్దాం. ఇక్కడ 1 మైనస్ కాస్ టీటా 1 ప్లస్ కాస్ టీటా ఆఫ్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఇది వాడించిండు. సో మనం ఇక్కడ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి సూత్రం మనకు కనబడుతుంది కదా. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమవుతుంది? ఫస్ట్ ఇక్కడ రాద్దాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇదే కదా. సో ఈ మొత్తాన్ని కూడా మనం ఈ రూపంలో తీసుకొద్దాం. సో 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా. 1 స్క్వేర్ అంటే మళ్ళీ ఎంత వస్తుంది మనకు? 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ ఉన్నది ఏముంది? 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. దీన్ని కూడా మనం మార్చుకుందాం. ఎట్లా మార్చుకోవాలి చూడండి. ఇక్కడ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే కోసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఉంది. సో మైనస్ కాట్ స్క్వేర్ టీటా అక్కడ పోతే ఏమవుతుంది చూడండి. ఇక్కడ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు కోసీకెంట్ స్క్వేర్ టీటా. సో ఈ మొత్తానికి మనం ఏం రాసుకోవచ్చు? కోసీకెంట్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటాని కూడా మనం ఏం రాసుకోవచ్చు చూద్దాం ఒకసారి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఉంది. 2 ఉన్నాయి. ఇక్కడ 2 ఎందుకు? ఒకటి రాసుకుంటే సరిపోతుంది కదా. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. దీని మొత్తాన్ని సూక్ష్మీకరించమన్నాడు కాబట్టి 2 రాయకుండా ఒక్కొక్కటి రాసేటువంటి ఫార్ములాలు ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే మనం ఏం చేసినాం? కోసీకెంట్ స్క్వేర్ టీటాగా రాసుకున్నాం. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటాని కూడా సూక్ష్మీకరించుకోవాలి. ఏ విధంగా? చూడండి, ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఈ కాస్ స్క్వేర్ టీటా అక్కడ పోతే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, ఇక్కడేమో సైన్ స్క్వేర్ టీటా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటాకు బదులుగా మనం ఏం రాసుకోవచ్చు? సైన్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. రాస్తున్నాం సైన్ స్క్వేర్ టీటా. ఓకే, నెక్స్ట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటాకి ఏం రాసుకోవచ్చు మనము? కోసీకెంట్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. రైటా? ఈ సైన్కు కోసీకెంట్ ఏమైతే గుణకర విలోమాలు కదా. సైన్ స్క్వేర్ టీటా, దీన్ని ఏం రాసుకోవచ్చు? 1 సైన్ స్క్వేర్ టీటా. ఇది కొట్టుడు పోతే మిగిలేదంతా మనకు 1 మిగులుతుంది. లెక్క అయిపోయింది. 9వది సీకెంట్ టీటా ప్లస్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు పి అయితే సీకెంట్ టీటా మైనస్ tan టీటా విలువ ఎంత? సరే, ఇప్పుడు మనం ఇది తీసుకుందాం. వాడు ఇచ్చినటువంటి దత్తాంశం ఏంటిది? సీకెంట్ టీటా ప్లస్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు పి అని చెప్పి వాడు ఇవ్వడం జరిగింది కదా. అది తీసుకుందాం ఫస్ట్. సీకెంట్ టీటా ప్లస్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు పి. సీకెంట్ టీటాకు tan టీటాకు సంబంధించినటువంటి సూత్రం ఏమైనా ఉందా? ఉంది. అదేంటిది? అది సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా దట్ ఈక్వల్స్ టు 1. త్రికోణమితీయ సర్వ సమీకరణం ఇదే కదా. సో ఇక్కడ గమనించండి మీరు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సూత్రం ఏముంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అదే కదా. ఇప్పుడు దాన్ని ఆ విధంగా మార్చుకుందాం. సీకెంట్ టీటా ప్లస్ tan టీటా ఆఫ్ సీకెంట్ టీటా మైనస్ tan టీటా ఏ ప్లస్ బి ఆఫ్ ఏ మైనస్ బిగా మనం రాసుకున్నాం.
దట్ ఈక్వల్స్ టు ఎంత ఇక్కడ 1 ఉంది 1 రాసినాం. ఇప్పుడు సీకెంట్ డీటా ప్లస్ tan డీటా విలువ వాడు మనకి ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? p ఇచ్చిండు. సో ఎక్కడైతే సీకెంట్ డీటా ప్లస్ tan డీటా ఉందో అక్కడ మనం p పెట్టాలి, అయిపోతుంది. దట్ ఈక్వల్స్ టు 1. ఈ pని ఏం చేయాలి? అక్కడ పంపించాలి. సీకెంట్ డీటా మైనస్ tan డీటా దట్ ఈక్వల్స్ టు 1/p. దేని కిందికి వస్తుంది? అది 1 కిందికి వచ్చి చేరుతుంది. సో సీకెంట్ డీటా మైనస్ tan డీటా ఈక్వల్స్ టు ఎంత? 1/p. secant theta plus tan theta is equal to p. Secant theta minus tan theta is equal to 1/p. పదవది cosecant theta plus cot theta is equal to k అయితే cos theta is equal to k square minus 1 by k square plus 1 అని చెప్పి చూపించమంటున్నాడు. సరే చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి దత్తాంశం ఏంటిది? cosecant theta plus cot theta is equal to k అని చెప్పి వాడు ఇవ్వడం జరిగింది కదా. అది తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇక్కడ మనం ప్రతిసారి LHS తీసుకొని RHS ప్రూవ్ చేస్తున్నాం కదా. ఈసారి మనం ఏం చేద్దామంటే వాడు ఇచ్చినటువంటి దత్తాంశం k cosecant theta plus cot theta is equal to k అని చెప్పి వాడు మనకు ఒక దత్తాంశం ఇవ్వడం జరిగింది. ఆ దత్తాంశం అనేది ఇక్కడ RHSలో ఉంది. సో RHS తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి? LHS అని చెప్పి ప్రూవ్ చేయాలన్నమాట. అది లెక్క. ఇప్పుడు దత్తాంశం ఏది? అది రాయాలి. cosecant theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు k. ఇది దత్తాంశం. సో RHS రాయాలి కదా. RHS ఏంటిది? k స్క్వేర్ మైనస్ 1 బై k స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు k అంటే ఇది కదా. ఇది మొత్తాన్ని ఏం చేయాలి? మనం వర్గం రాయాలి. cosecant theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ మైనస్ 1. ఏం లేదు ఇక్కడ. k ఉన్న చోట ఇది రాస్తున్నాం అంతే, ఇంకేం లేదు. మళ్ళీ cosecant theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ ప్లస్ 1. రైట్. ఇక్కడ మళ్ళీ మీరు గమనించండి, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఇక్కడ కూడా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. అదే సూత్రాన్ని మనం ఇక్కడ అప్లై చేసి రాద్దాం. cosecant స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ 2 cosecant theta cot theta మైనస్ 1. ఏం లేదు, దీని స్క్వేర్ వేయాలి, దీని స్క్వేర్ వేయాలి, ప్లస్ పెట్టి రెండింటిని మళ్ళీ గుణించాలి. అదే సూత్రం. ఇక్కడ కూడా అంతే. దీని స్క్వేర్ వేయాలి, దీని స్క్వేర్ వేయాలి, ప్లస్ పెట్టి ఈ రెండింటిని గుణించేయాలి. cosecant స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ 2 cosecant theta cot theta ప్లస్ 1. ఇక్కడ ప్లస్ 1 ఉంది కాబట్టి ప్లస్ 1. నెక్స్ట్ cosecant స్క్వేర్ theta అంటే ఏంటిది? మనకు తెలుసు. cosecant స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో మైనస్ cot స్క్వేర్ theta అని అక్కడ పంపిస్తే చూద్దాం ఏమవుతుందో. cosecant స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ cot స్క్వేర్ theta. అది ఇదే కదా. అది ఇక్కడ రాద్దాం. 1 ప్లస్ cot స్క్వేర్ theta దేనికి బదులు రాసినాం? దీనికి బదులుగా రాసినాం. ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ 2 cosecant theta cot theta మైనస్ 1. ఇప్పుడు మళ్ళీ cosecant స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta అన్నాడు కదా. సో cot స్క్వేర్ theta సూత్రం ఏంటిది? చూడండి ఇక్కడ cot స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు cosecant స్క్వేర్ theta మైనస్ 1. అది ఇక్కడ రాద్దాం. cosecant స్క్వేర్ theta మైనస్ 1. ఏం లేదు, దీనికి బదులుగా ఇది రాసుకున్నాం. దేనికి బదులుగా? దీనికి బదులుగా. ఇక్కడ 1 ప్లస్ cot స్క్వేర్ theta దేనికి బదులు రాసుకున్నాం? దీనికి బదులుగా 1 ప్లస్ cot స్క్వేర్ theta రాసుకున్నాం. ఇంకా మిగిలింది ఏంటిది? ప్లస్ 2 cosecant theta cot theta ప్లస్ 1. ఇక్కడ ఉండండి, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్. ఇక్కడ మైనస్ 1, ఇక్కడ ప్లస్ 1, ఈ రెండు కూడా క్యాన్సల్. ఇక మిగిలింది రాద్దాం ఏమవుతుందో. cot స్క్వేర్ theta ప్లస్ మళ్ళీ cot స్క్వేర్ theta ప్లస్ 2 cosecant theta cot theta. ఇక్కడ మళ్ళీ cosecant స్క్వేర్ theta ప్లస్ 2 cosecant theta cot theta. ఇది ఇక్కడ గమనించండి, cot స్క్వేర్ theta వచ్చింది, మళ్ళీ cot స్క్వేర్ theta వచ్చింది, 2 సార్లు వచ్చింది కాబట్టి 2 పెట్టి రాయాలి అంతే. 2 cot స్క్వేర్ theta ప్లస్ 2 cosecant theta cot theta. ఇక్కడ cosecant స్క్వేర్ theta, ఇక్కడ cosecant స్క్వేర్ theta. మళ్ళీ ఏం చేయాలి? మనం 2 పెట్టి రాయాలి. cosecant స్క్వేర్ theta ప్లస్ 2 cosecant theta cot theta.
ఓకే, ఇప్పుడు 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది అంటే ఏం చేయాలి? కామన్ తీయాలి. కామన్ తీసి రాయాలి. కాట్ స్క్వేర్ టీటా, ఇక్కడ కోసికెంట్ టీటా, కాట్ టీటా, అది రాద్దాం. కాట్ స్క్వేర్ టీటా ప్లస్ కోసికెంట్ టీటా, కాట్ టీటా, అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 కామన్ తీద్దాం. ఇక్కడ కోసికెంట్ స్క్వేర్ టీటా ప్లస్ కోసికెంట్ టీటా, కాట్ టీటా, 2కు 2 క్యాన్సల్. ఇంకా మళ్ళీ గమనిస్తే ఇక్కడ కాట్ ఉంది, ఇక్కడ కాట్ ఉంది, ఇక్కడ కోసికెంట్ ఉంది, ఇక్కడ కోసికెంట్ ఉంది. మరి ఏం కామన్ తీయచ్చు? పైనుంచి కాట్ కామన్ తీయచ్చు, కింద నుంచి కోసికెంట్ కామన్ తీయచ్చు. కాట్ టీటా కామన్ తీద్దాం. మిగిలింది ఏంటిది? ఇక్కడ కాట్ టీటా. కాట్ టీటా ఇంటూ కాట్ టీటా, కాట్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ టీటా బయటకు వచ్చింది కాబట్టి మిగిలింది ఏంటిది? కోసెక్ టీటా. అయిపోయిందా? ఇక్కడ కోసికెంట్ టీటా, ఇక్కడ కోసికెంట్ టీటా. కోసికెంట్ టీటా రాసుకుందాం. కామన్ తీస్తే ఇక్కడ కోసికెంట్ టీటా, కోసికెంట్ టీటా, కోసికెంట్ స్క్వేర్ టీటా ప్లస్కు ప్లస్. కోసికెంట్ టీటా ఆల్రెడీ బయటకు వచ్చింది కాబట్టి మిగిలింది ఏంటిది? కాట్ టీటా. ఇప్పుడు రండి, ఇక్కడ కాట్ టీటా ప్లస్ కోసికెంట్ టీటా, కాట్ టీటా ప్లస్ కోసికెంట్ టీటా, ఈ రెండు కూడా కొట్టుడు పోయినాయి. ఇంకా మిగిలింది ఏంటిది? కాట్ టీటా బై కోసికెంట్ టీటా. అది ఇక్కడ రాద్దాం. కాట్ టీటా బై కోసికెంట్ టీటా. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూపిస్తా. కాట్ టీటా బై కోసికెంట్ టీటా వచ్చింది కదా. కాట్ టీటాని ఏం రాసుకోవచ్చు మనం? కాస్ టీటా బై సైన్ టీటాగా రాసుకోవచ్చు కదా. బై కోసికెంట్ టీటాని ఏ విధంగా రాసుకోవచ్చు? 1 బై సైన్ టీటాగా రాసుకోవచ్చు. ఇప్పుడు కాస్ టీటా బై సైన్ టీటా రాద్దాం. ఎప్పుడైతే ఈ భాగారం గుర్తు తీసేసి ఇంటి గుర్తు పెట్టినామో దీని కిందకి ఏమైతే తలకిందులు అవుతుంది. ఓకే, ఇది ఒకటి. ఈ సైన్ టీటా క్యాన్సిల్ అయితే మిగిలింది కాస్ టీటా బై 1. కాస్ టీటా బై 1. సో కాస్ టీటా బై 1 అంటే కాస్ టీటా అని అర్థం. దేర్ఫోర్ ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేసినాం? ఆర్హెచ్ఎస్ తీసుకొని మనం ఎల్హెచ్ఎస్ని మనం ప్రూవ్ చేయడం జరిగింది. దేర్ఫోర్ ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఎల్హెచ్ఎస్.